తీయగా చల్లగా. కార్తికేయ. ఆల్ ద బెస్ట్, బాగా పాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ముందుగా సార్ కీరవాణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ప్రశ్న కూడా అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడే అడుగుతావా, పాడిన తర్వాత అడుగుతా? ఇప్పుడే అడిగేస్తాను సార్. కానీ సార్ మీరు మీ పుట్టినరోజుని ఎవరితో సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు? నేను అంటే నా పుట్టినరోజు నాడు నేను అమ్మగారు నాన్నగారు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం, మా ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకుంటామమ్మా. ఎందుకంటే నా పుట్టినరోజుకి ఇప్పుడు 3 రోజులు హాలిడేస్ ఉంటాయి. అంటే ఆ వర్క్ చేయను నేను మామూలుగా. ఏంటంటే 4వ తారీఖు నాది, నా వైఫ్ది 6వ తారీఖు జూలై 6th. 3 రోజులు కూడా వర్క్కి సెలవు ఇచ్చి నేను ఇంట్లోనే మ్యాక్సిమం ఇంట్లోనే కూర్చుంటాను. ఏదైనా ఎక్కడితే వెళ్తే ఏమైనా రెస్టారెంట్కి వెళ్తాం, ఏదైనా భోజనం చేస్తాం కావాల్సింది. అంటే మిగతా అప్పుడు కావాల్సింది తినరా అంటే ఇదిగో శరీరం చూడ ఎలా ఉందో, రోజు ఇష్టమైందే తింటాం కాబట్టి. బట్ ఏమైనా ఫ్యామిలీ మెంబర్స్తో మోస్ట్లీ నేను సెలబ్రేట్ చేసుకుంది. మామూలుగా మన ఆచారాలు ఏంటంటే పుట్టినరోజు రాగానే కొత్త బట్టలు కట్టుకోవడం, గుడికి వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి. నేను అవి కాదు, ఇంట్లోనే కూర్చోవడం, ఫోన్ చేయడం, వర్క్కి కొంచెం రెస్ట్ ఇవ్వడం. థ్యాంక్ యూ సార్. హరి ఓం 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 హరి ఓం. ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదరి, వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి. ఈ కొండపై మా గండగా ఆ విష్ణు పాదమే వెలసింది, వేదాలనే విభజించిన శ్రీ వ్యాసపీఠమై విరిసింది. అలకనంద జల సంగీతం శ్రీహరి నామం, ఉష్ణకుండ జలధారలలో హరిభక్తుల స్నానం, జ్ఞానం మోక్షం వసగే వైకుంఠం. ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదరి, వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి. జై బోలో బద్రీనాథ్, జై బోలో బోల్ బోల్ బోల్, జై బోలో బద్రీనాథ్, జై బోలో బోల్ బోల్ బోల్. హరిపాదం అడుగున గంగా కలిపాపం తనుకడ గంగా, హరిపాదం అడుగున గంగా కలిపాపం తనుకడ గంగా. కనులే కనలేని విరజానదీల దిగిరాగా, కలలా కనిపించే జలధార సరస్వతి పొంగ. సుడులు తిరిగి వడిగ బురుకులెత్తగ, చెడులు కడిగి పుణ్యఫలము నివ్వగ, శృతులు కృతులు జతులు గతులు చెలరేగా. ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదరి, వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి. कर्मलके ब्रह्म कपालं जन्मलके पाप विनाशं, कर्मलके ब्रह्म कपालं जन्मलके पाप विनाशं. व्यासं इतिहासं आव्यासुडु प्रवचिंचंगा, घंटं गणपतिदै कुरुचरितमु विरचिंचंगा. यजुस्सामरुग्गधर्व शाखलुगा
మహేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదరి, వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి. ఈ కొండపై మా కండగా ఆ విష్ణు పాదమే వెలసింది, వేదాలనే విభజించిన శ్రీ వ్యాసపీఠమై విరిసింది. అలకనంద జల సంగీతం శ్రీహరినామం, ఉష్ణకుండ జలధారలలో హరిభక్తుల స్నానం, జ్ఞానం మోక్షం వసగే వైకుంఠం. ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదరి, వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి. సునీత గారు, విల్ స్టార్ట్ విత్ యూ. బా ఎంత ఎంత గ్రాండ్ ఆర్కెస్ట్రేషన్, ఎంత గ్రాండ్గా ఉందో పాట. భక్తి ఉంది, హుషారు ఉంది అందులో. అలాంటి భక్తి, అది ఆ తన్మయత్వం, అసలు ఆ స్టేజే వేరు. అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ భక్తి పారవస్యం. ఎంత బాగా పాడావో, ధన్యవాదాలు. ఎంత బాగా వాయించారో, అండ్ కోరస్ ఎంత బాగుందో. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇట్స్ లైక్ అ సెలబ్రేషన్. ఇట్ ఈస్ అ సెలబ్రేషన్. సో సార్ సాంగ్స్ అన్నింటినీ సెలబ్రేట్ చేసుకోవటం ఎప్పుడు అలవాటే, కానీ చాలా రేర్గా జెమ్స్ అన్నింటినీ పికప్ చేశారు ఇవాళ కాంపిటీషన్లో. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాట ఇప్పటివరకు నేను కాంపిటీషన్లో వినలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. కార్తికేయ, నమస్కారం సార్. చాలా బాగా పాడావు, మంచి పాట ఎంపిక చేసుకున్నావు. ఈ పాట ఇప్పటివరకు నేను ఇలాంటి రియాలిటీ షోలో వినడం ఇది మొదటిసారి. ఈ పాట ఇంతవరకు ఎవరూ పాడలేదు, ఎంపిక చేసుకోలేదు. చాలా మంచి పాట పాడావు, బాగా పాడావు కూడా. కాళిదాసు గారి మేఘద్యూతంలో, మేఘ సందేశంలో మేఘుణ్ణి పంపించినప్పుడు ఆకాశ మార్గంలో వెళ్తూ వెళ్తూ ఏ ప్రదేశాలు వస్తాయి, ఏ నగరాలు వస్తాయి, ఏ పట్టణాలు వస్తాయి, వాటి విశేషాలు ఏంటి, విశిష్టతలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, నువ్వు ఎలా ఏ దారుల్లో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళి నా భార్యకు సందేశం పంపించాలని చెప్తున్నప్పుడు ప్రతి ఊరు గురించి, ప్రతి పల్లె గురించి, ప్రతి పట్టణం గురించి చెప్తారు. అంతే భారతదేశంలోని నగరాల గురించి, పట్టణాల గురించి సమగ్రమైన ఒక అవగాహన, ఆ భౌగోళిక స్వరూపం గురించి సమగ్రమైన అవగాహన కనిపిస్తుంది కాళిదాసు గారి రచనలో. ఆ రచనలో అట్లాగే వేటూరి గారికి కూడా అటు గంగోత్రి పాట కావచ్చు, ఇటు ఈ పాట కావచ్చు, ఇలా చాలా పాటలున్నాయి. అంటే మన దేశంలోని ప్రదేశాలు, ప్రాంతాలు, వాటి చరిత్ర, వాటికి ఉన్న విశిష్టత ఎంత అందంగా వర్ణించారో, వెనకాల ఎంత కృషి చేసి ఉంటారో, ఆయనకి ఎంత సాధికారత ఉంటుంది వాటి మీద, దాన్ని ఎలాగ కవిత్వీకరించారో చూస్తుంటే మనకి ఎంతో ఆనందం వేస్తుంటుంది. ఇలాంటి పాటలు రాయగలిగిన ఏకైక కవి వేటూరి గారు. అట్లాగే ఆ పదాలు కీరవాణి గారి స్వరాల్లో చిత్రాలయ్యాయి. నువ్వు కూడా చాలా బాగా పాడావు. ఇద్దరి ప్రతిభకు, ఇద్దరి గొప్పతనాన్ని నీ ఒక్కడి గొంతులో నువ్వు ప్రతిధ్వనించేలా చేసావు. మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. కీరవాణి గారు. అన్నయ్య గారు, ఆర్కెస్ట్రా ఏమీ సరిగ్గా వాయించలేదు. పిల్లలు, మీరు కోరస్ సరిగ్గా పాడలేదు. సునీత అన్ని అబద్ధాలు చెబుతుంది. బాబు కార్తికేయ, నీకు ఇంకా సంగీత ప్రపంచంలో నువ్వు సరిగ్గా దానికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. నీకు ఇంకా జ్ఞానం పరిపూర్ణంగా రాలేదు. వేసుకోండి థంబ్నైల్స్. నేను కరెక్ట్గానే చెప్పాను, దాన్ని విశదీకరిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, సునీత ఎందుకు అబద్ధం చెప్పిందంటే, ఎంత గ్రాండ్గా వాయించారండి అన్నది. అది పెద్ద చెవిలో పువ్వు. అది వాళ్ళు గ్రాండ్గా వాయించలేదు, అది వాళ్ళ తప్పు కాదు. మీకు తెలుసుగా మీకు గ్రాండ్ వాయించలేదని. ఎందుకంటే ఇప్పుడు మేము రికార్డ్ చేస్తున్న పాటల్ని ఒక్కొక్క రిథమ్ ప్యాటర్న్ కానీ, ఒక్కొక్క ప్యాచ్ అంటాం దాన్ని, ఒక 50 మంది డప్పులో టేప్స్ అంటాం మేము, ఒక 50 తబలాలు, 50 డోలకులు వాయిస్తే వచ్చే ఇంపాక్ట్ని క్రియేట్ చేయడం కోసం మా ప్రోగ్రామర్లు, అదే కీబోర్డ్ ప్లేయర్లు, ఎలియాస్ ప్రోగ్రామర్స్ అంటారే, వాళ్ళు మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ కూడా అనొచ్చు వాళ్ళని,
వాళ్ళు కూర్చుని లేయర్స్గా లాజిక్ ప్రో అనే సాఫ్ట్వేర్లో, రకరకాల సాఫ్ట్వేర్లో లేయర్స్ క్రియేట్ చేస్తారు. ఓకే, అవి సినిమా తెర మీద వినటానికి బాగుంటాయి. అవి రిప్రొడ్యూస్ చేయాల్సి వచ్చినప్పుడు ఏ గుంటూరులోనో, ఏ కర్నూలులోనో, ఏ డాలస్లోనో, ఏ న్యూజెర్సీలోనో రిప్రొడ్యూస్ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడికి లింకులు ఇట్టుకోమంటూ ఒక తబలా ప్లేయరు, ఒక ప్యాడ్స్ వాయించే ఆయన, ఒక ఫ్లూటిస్టు, ఇలా ఏదో వీసాలు రావడం కష్టం కదా. P3 ఫ్లైట్ ఛార్జీలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక 4-5 వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ శబ్దాన్ని రిప్రొడ్యూస్ చేయడం కష్టం. ఓకే, రిప్రొడ్యూస్ చేయడం, ఆ గ్రాండియర్ని రిప్రొడ్యూస్ చేయడం కష్టం అయినప్పుడు ఏం చేస్తారు, అక్కడ వచ్చే ఆడియన్స్ని మోసం చేస్తారు. అందమైన మోసం. ఏంటా మోసం పేరు నువ్వు చెప్పు, ఎవరన్నా చెప్పండి ఇక్కడ మీకు. సార్ ట్రాక్ సార్, కరోకే R-1 ఆర్ సమ్ టైమ్స్ +1. +1 ఏంటంటే ఒరిజినల్ రికార్డ్ని వేసి లిప్సింగ్ చేయడం. అట్లా చేయడం వల్ల ఏంటంటే ఇంపాక్ట్ బాగుంటుంది. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది అక్కడ వాళ్ళు టెంపరీగా ఎంజాయ్ చేసామా లేదా అని చూసుకుంటారు ఆడియన్స్. అట్లా కాకుండా జెన్యున్గా మీరు దాన్ని రిప్రొడ్యూస్ చేయాలని ట్రై చేస్తే బేదగా ఉంటుంది. ఇదిగో ఇప్పుడు జరిగింది అదే. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ ఒక్కొక్కళ్ళు మంచి విద్వాంసులు వాళ్ళు. కానీ ఇట్లాంటి పాటల్ని ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు ఒక 10 డోలక్కులు, ఏమండి న్యాయమేనా, ఒక 10 తబలాలు, ఒక 4-5 కీబోర్డులు, అలాగే కోరస్ ఏంటి, ఒక 50 మంది కోరస్ ఉండాలి. ఎందుకంటే జై బోలో బద్రీనాథ్ అని ఒకళ్ళు అంటుంటే వేరే వాళ్ళు బోల్ అనేది దానికి రివర్బరేషన్ అవన్నీ కావాలి. మీరు పాపం 4 ట్రై చేశారు. సో అది మీ తప్పు కాదు, మిమ్మల్ని ఏమి నేను విమర్శించట్లేదు. కానీ మీరు యథాశక్తి ట్రై చేశారు. ఆ ట్రై చేసిన దాన్ని గ్రాండ్గా వచ్చిందంటామేంటి సునీత? సో ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు సునీత. కాదు, సునీత పాపం ఏదో చెప్పింది. వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి గ్రాండ్గా అంటున్నావు, నేను ఒప్పుకోనేది. కానీ యథాశక్తి చక్కగా వాయించారు అనాలి తప్ప ఇది గ్రాండ్గా లేదు. ఎందుకంటే ఈ పాట ధర్మం వేరు. ఇది పాడుతా తీయగా చల్లగా అన్నప్పుడు చక్కటి తబలా వస్తుంది, మన వాళ్ళు రెచ్చిపోతారు హాయిగా. ఏది కొనుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, వాయించండి. కుదుట పడ్డ మనసు కలలు కంటది, కలలే మనకు మిగిలిపోవు కలిమి చివరకు. అక్కడ ఒరిజినల్ సాంగ్లో ఏ ఎఫెక్ట్ అయితే ఉందో వీరు చక్కగా అదే ఇవ్వగలుగుతున్నారు. 90%, 95%. అన్నయ్య గారు ఒప్పుకుంటారా? కానీ ఇట్లాంటి గ్రాండియర్ సాంగులు, కమర్షియల్ సాంగులు, హీరో ఇంట్రడక్షన్ సాంగులు వాయించాల్సి వచ్చినప్పుడు వాళ్ళ శ్రమ, వాళ్ళ బాధ వర్ణనాతీతం. అందుకనే అందమైన మోసాలు మన సింగర్లు చేస్తుంటారు. అమెరికా వెళ్ళి చక్కగా ట్రాక్స్ పెట్టి పాడడం, చక్కగా మళ్ళీ వెనక్కి రావడం. ఏమా అంతేనా? మనందరం చేసిందే కదా అది. సో నెక్స్ట్ టైం చాలా గ్రాండ్గా వాయించారు అనొద్దు, చక్కగా వాయించారు. అర్థమైందా? అబద్ధం చెప్పొద్దమ్మా. సో వీళ్ళ సంగతి అయింది, వాళ్ళ సంగతి అయింది. ఇప్పుడు నువ్వేంటమ్మా ఇంత గ్రాండ్ సాంగ్ నేను వినలేదంటావేంటి? ఈ సాంగ్ గురించి ఇంతకన్నా గ్రాండ్గా ఇదే పద్ధతిలో గ్రాండ్ ఆర్కెస్ట్రేషన్తో చాలామంది చేశారు మహానుభావులు. అవన్నీ నువ్వు వినలేదా? అదే ఈ ఒక్క సాంగ్ గురించి కాదు సార్, మామూలుగా మీ కొన్ని కంపోజిషన్స్, మీ అన్ని కంపోజిషన్స్లో అని చెప్తాను సార్. ఇది వన్ ఆఫ్ ది గ్రాండియర్గా మనం చేసిన పాట అనాలి తప్ప నేను ఎక్కడ వినలేదు అన్నది నన్ను ఏదో, లేదా నీవు ఇంకా పాటలు వినాల్సినవి ఉన్నాయి, నేను నీకు పంపిస్తా. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత, అంటే అచ్చిబాబు గారి లెక్క ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు ఎవరు పేరెంట్స్ ఇక్కడ ఫోటోలు తీసుకోకూడదు, ఎవరు జడ్జీలను కలవకూడదు, వాళ్ళ పక్కకు రాకూడదు, వాళ్ళ మీదకు రాకూడదు, వాళ్ళ చుట్టుపక్కల సంచరించకూడదనే పాతకాలపు నైతిక విలువల్ని మోసుకుంటూ తిరిగే అచ్చిబాబు గారు ఇక్కడ ఉన్నారు. కాబట్టి సో నీ నంబర్ నా దగ్గర లేదు, నా నంబర్ నీ దగ్గర లేదు. వస్తుంది. ఈ ఫైనల్ విన్నర్ అయిపోయే కర్నూలులోనో గుంటూరులోనో ఫైనల్ విన్నర్ ఎవరు తెలిసిన తర్వాత మీ అందరి నంబర్లు నేను తీసుకుంటా, నాకు కావలసిన వాళ్ళని ఇంటికి పిలిపించుకుంటా, చక్కటి చాకరీ చేయిస్తా. చాకరీ అంటే ఏంటనుకున్నావు బాబు? హలో, క్వైట్. మా ఇంట్లో అంట్లు తోమడం, మా ఇంట్లో చీపుర్లు పెట్టి తోడవడం, లేదా
ఏదో పాత బట్టలు ఉతికి ఆరేయడం ఇవి కాదమ్మా. 7 గంటలకు రావాలి, చెన్నై డిసిప్లిన్. మీరు హైదరాబాద్లో చక్కగా పడుకుని 10:30కి రావడం కాదు, 7 o'clockకి రావాలి నా దగ్గర. ఎందుకంటే నేను ఎర్లీ రైజర్, ఎర్లీ టు బెడ్, నాది నా పద్ధతి అది. అటువంటి వాడిని ఎంకరేజ్ చేస్తా. 7 o'clock రమ్మంటే రావాలి. మా డైరెక్టర్లు వస్తారు, వాళ్ళకి సంగీత జ్ఞానం ఉండదు, వాళ్ళు అర్థం అవ్వలేదండి అంటారు. వాళ్ళకి అర్థమయ్యే వరకు గొంతు నుంచి రక్తం వచ్చేలా పాడాలి. ఏం రావాలి? రక్తం. ఏం రావాలి? స్వరాలు కాదు, రక్తం రావాలి గొంతులోంచి. అది పరిస్థితి. సో రాత్రి లేట్ అయిపోద్ది ఒక్కొక్కసారి. రేపు సినిమా రిలీజు, ఈవేళ రికార్డ్ చేయాలి. రాత్రి 12 గంటల దాకా ఉండాలి. ఊబర్ దొరికితే దొరికినట్టు, లేకపోతే కొలువు తెల్లారి సూర్యోదయం అయ్యాక కాఫీ తాగి వెళ్ళాలి. ఇది చాకరీ అంటే. నువ్వు రెడీనా చాకరీకి? షూర్ సార్, రెడీ. పైకి రావాలంటే తప్పదు మరి. అంతే సార్. ఓకే. షూర్ సార్, తప్పకుండా. సింకపేషన్ అంటే ఏంటంటే, పెళ్లి సందడిలో ఒక పాట నేను కంపోజ్ చేస్తా. హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ అని దాని మీద నేను ఒక డంగ్ 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 డాంగ్ డంగ్ 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 టాంగ్ డంగ్ డంగ్ అని సింకపేట్ చేసి బిట్టిస్తే మన మ్యూజిషియన్ సహోదరులకు అర్థమవుతుంది. రాఘవన్ గారు కన్ఫ్యూజ్ అయ్యి కంగారు పడ్డారు. బిట్టిస్తే బాగోలేదమ్మా అన్నారు. టన్ డన్ డండ టన్ డండ డాన్ పడు, టంగ్ డంగ్ టంగ్ డంగ్ 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 సింకపేట్ అవుతుంది. సో ఆయన కోసం నేను ఏం చేసిన దాన్ని డన్ 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 అని మార్చాం. కొంచెం వేరేలా ఉంటుంది. అంటే పాత తరం వాళ్ళకి, పాత తరం దర్శకులకి సింకపేషన్ అర్థమవ్వదు, అర్థమైనా ఇష్టం ఉండదు. అదే జరిగింది ఈ పాటలో. నేనేం చేశానంటే ఫస్ట్ హరివో హరివో ఓంకారేశ్వరి శ్రీహరి నగరి, అది ఒరిజినల్ కంపోజింగ్. సో వినాయక్ గారు ఏమన్నారంటే, ఓంకారేశ్వరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందని నాకు తెలియట్లేదండి అని బాధపడ్డారు. ఆయన కోసం ఓంకారేశ్వరి అని మార్చాం. అంటే కొంచెం నేను అనుకున్నది వేరు, ఇందులో జరిగింది వేరు. సో ఒక్కొక్కసారి మనం మన కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం పనిచేయాల్సి వస్తుంది. కరెక్టేనా? ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. చక్కగా పడారు. థ్యాంక్ యూ సార్. Well done. థ్యాంక్ యూ సార్.